నమస్కారం సినిమా లవర్స్. ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. 2009లో మనల్ని ఒక కొత్త లోకానికి తీసుకెళ్లిన అవతార్, ఆ తర్వాత 2022లో సముద్ర గర్భంలో సాహసాలు చూపించిన వే ఆఫ్ వాటర్ ఇప్పుడు 2025లో మన ముందుకు వచ్చింది అవతార్ ఫైర్ అండ్ యాష్. ఇన్నాళ్ళు మనం పండోరా గ్రహం అంటే కేవలం పచ్చని అడవులు, నీలం రంగు నీళ్లు, శాంత స్వభావం కలిగిన నావి జాతి వాళ్లను మాత్రమే చూశాం. కాని జేమ్స్ కామెరాన్ ఈసారి మన అంచనాలను తలక్రిందులు చేశారు. నీటి నుండి నిప్పుల లోకానికి మనల్ని తీసుకెళ్లారు. అడవిలో ఉండే అందం మాత్రమే కాదు, అగ్ని పర్వతాల్లో ఉండే ఆవేశాన్ని కూడా చూపించారు. ఈ సినిమా కోసం మనం చేసిన వెయిటింగ్కి న్యాయం జరిగిందా? అసలు ఈ యాష్ పీపుల్ ఎవరు? ఈ సినిమా విజువల్స్ నిజంగానే కళ్లకు కట్టినట్లు ఉన్నాయా? అసలు కథలో జేక్ సల్లీ కుటుంబానికి ఎదురైన కొత్త ప్రమాదం ఏంటి? ఈ రోజు ఈ వీడియోలో మనం అవతార్ 3 గురించి అణువణువు విశ్లేషించుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకండి, ఎందుకంటే ఇది కేవలం సినిమా రివ్యూ కాదు, ఒక అద్భుతమైన అనుభవం గురించి మనం చేసుకోబోయే చర్చ. రన్ టైం గురించి చెప్పాలంటే ఇది దాదాపు 3 గంటల పైన ఉంటుంది. జేమ్స్ కామెరాన్ సినిమాలంటేనే నిడివి ఎక్కువ ఉంటుంది, కానీ ఆ నిడివిలో కూడా ప్రేక్షకుడిని కుర్చీలో కూర్చోబెట్టే సత్తా ఆయనకు ఉంది. మనం చూస్తున్న విజువల్స్ని ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా మంచి స్క్రీన్ ఉన్న థియేటర్లోనే చూడాలి. ఇక కథ విషయానికి వద్దాం. స్పాయిలర్స్ లేకుండా సినిమా మెయిన్ పాయింట్ ఏంటో మాత్రమే చెప్తాను. గత పార్ట్ వే ఆఫ్ వాటర్ ముగింపులో జేక్ సల్లీ కుటుంబం మెట్కైనా అనే సముద్ర జాతి వారి దగ్గర ఆశ్రయం పొందిన విషయానికి మనకు తెలిసిందే. అక్కడ వాళ్లు సముద్రంతో అనుబంధం పెంచుకున్నారు. అయితే ఈసారి కథ అక్కడితో ఆగదు. పండోరా గ్రహంలో మనకు తెలియని మరో కోణం ఉందని జేమ్స్ కామెరాన్ ఇందులో చూపించారు. అదే యాష్ పీపుల్. వీళ్లు అగ్ని పర్వతాల ప్రాంతంలో నివసిస్తుంటారు. ఇప్పటివరకు మనం చూసిన నావి జాతి వాళ్లు చాలా మంచోళ్లు, ప్రకృతిని ప్రేమిస్తారు, శాంతంగా ఉంటారు. కాని ఈ యాష్ పీపుల్ అలా కాదు. వీళ్లు చాలా కోపిష్ఠులు, యుద్ధం అంటే ఇష్టపడేవారు, మరియు మానవుల కంటే ప్రమాదకరమైన ఆలోచనలు కలిగినవారు. జేక్ సల్లీ కుటుంబానికి ఈ అగ్ని జాతి వారితో ఎలాంటి సంబంధం ఏర్పడింది? ఆకాశం నుండి వచ్చిన మనుషులు ఇప్పటికీ పండోరాని ఆక్రమించుకోవాలని చూస్తుంటే, ఈలోపు పండోరాలోనే ఉన్న ఈ కొత్త శత్రువుల నుండి జేక్ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? తన పిల్లలు లోక్, కిరి ఈ యుద్ధంలో ఎలాంటి పాత్ర పోషించారు అనేది మిగిలిన కథ. ముఖ్యంగా ఈ పార్ట్లో మంచోళ్ళు, చెడ్డోళ్ళు అనే గీత చెరిగిపోతుంది. నావి జాతిలో కూడా చెడ్డవాళ్లు ఉంటారని చూపించడమే ఈ సినిమా మెయిన్ పాయింట్. దర్శకత్వం మరియు స్క్రీన్ ప్లే. డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ గురించి మనం కొత్తగా చెప్పుకునేది ఏముంది? ఆయన ఒక మెజీషియన్. ఒక సాధారణ కథను తీసుకుని దాన్ని అద్భుతమైన విజువల్ వండర్గా మార్చడంలో ఆయనకు ఆయనే సాటి. ఈ సినిమాలో ఆయన తీసుకున్న అతి పెద్ద రిస్క్ ఏంటంటే నావి జాతిలో నెగటివ్ షేడ్స్ చూపించడం. ఇప్పటివరకు మనం నావి వాళ్లని హీరోలుగానే చూశాం, కాని ఇందులో వాళ్లలో కూడా క్రూరత్వం ఉంటుందని చూపించడం ద్వారా కథను చాలా కొత్తగా మార్చారు. స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో కొత్త లోకాన్ని, కొత్త పాత్రలను పరిచయం చేయడానికి కొంచెం సమయం తీసుకున్నా, సెకండ్ హాఫ్ మొత్తం ఒక యుద్ధంలా సాగుతుంది. ఎమోషనల్ గా కూడా సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా తండ్రి, కొడుకుల అనుబంధం, ప్రకృతితో మనిషికి ఉండాల్సిన బంధం గురించి చాలా లోతుగా చర్చించారు. అయితే అక్కడక్కడ కొన్ని సీన్లు కొంచెం సాగదీసినట్లు అనిపిస్తాయి, కాని వెంటనే వచ్చే ఒక భారీ యాక్షన్ సీన్తో అది మరిచిపోయేలా చేశారు. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన అంశాలు ఇవే. విజువల్ వండర్. ఖచ్చితంగా ఇది బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి విజువల్స్ మనం ఈ మధ్య కాలంలో చూడలేదు. కొత్త కాన్సెప్ట్. యాష్ పీపుల్ అనే కొత్త తెగను పరిచయం చేయడం, వాళ్ల కట్టుబొట్టు, వాళ్ల ఆయుధాలు చాలా కొత్తగా అనిపిస్తాయి. ఎమోషన్స్. జేమ్స్ కామెరాన్ సినిమాల్లో ఎమోషన్స్ ఎప్పుడూ స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇందులో కూడా ఫ్యామిలీ బాండింగ్ చాలా బాగా చూపించారు. యాక్షన్ సీక్వెన్స్. క్లైమాక్స్ లో వచ్చే యుద్ధ సన్నివేశాలు, ముఖ్యంగా నిప్పుల మధ్య జరిగే పోరాటాలు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయి. ఏ సినిమా అయినా 100% పర్ఫెక్ట్ గా ఉండదు కదా. ఇందులో కూడా కొన్ని చిన్న లోపాలు ఉన్నాయి. సినిమా రన్ టైం చాలా ఎక్కువ. 3 గంటల పాటు కూర్చోవడం కొంతమందికి, ముఖ్యంగా చిన్న పిల్లలకు లేదా వయసు పైబడిన వారికి కొంచెం కష్టంగా అనిపించవచ్చు. విజువల్స్ పరంగా ఎంత గొప్పగా ఉన్నా, కథ పరంగా చూస్తే ఇది ఒక సింపుల్ రివెంజ్ అండ్ సర్వైవల్ డ్రామానే. కథలు మరీ ఊహించని ట్విస్టులు ఉండవు. గత సినిమాలతో పోలిస్తే ఇందులో కొంచెం హింస మరియు డార్క్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ సినిమా బడ్జెట్ గురించి ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఏంటంటే, ఇది సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అధికారిక లెక్కలు పూర్తిగా బయటకు రాకపోయినా, అంటే మన కరెన్సీలో దాదాపు 2000 నుండి 2500 కోట్ల రూపాయలు ఉండొచ్చు అని అంటున్నారు. వే ఆఫ్ వాటర్ రికార్డులను ఈ సినిమా క్రాస్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫైనల్ గా ఒక మాటలో చెప్పాలంటే అవతార్ ఫైర్ అండ్ యాష్ అనేది కేవలం సినిమా కాదు,
ఒక అనుభవం. మనం బ్రతుకుతున్న ఈ సాధారణ ప్రపంచాన్ని మర్చిపోయి 3 గంటల పాటు వేరే లోకంలో విహరించాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఎవరు చూడాలి? విజువల్ వండర్స్ ఇష్టపడేవారు, జేమ్స్ కామెరాన్ ఫ్యాన్స్ మరియు యాక్షన్ మూవీ లవర్స్ ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా. ఎవరు స్కిప్ చేయొచ్చు? ఎక్కువసేపు థియేటర్లో కూర్చోలేనివారు లేదా సింపుల్ డ్రామా ఇష్టపడే వారికి ఇది కొంచెం భారంగా అనిపించొచ్చు. నా సలహా ఏంటంటే ఐమాక్స్లోనే చూడండి. టికెట్ రేటు ఎక్కువైనా పర్లేదు. ఆ ఎక్స్‌పీరియన్స్‌కి అది వర్త్ అనిపిస్తుంది. రేటింగ్ పరంగా చూస్తే విజువల్స్‌కి మరియు దర్శకుడి విజన్‌కి నేను ఇచ్చే రేటింగ్ 4/5. ఇది ఫ్రెండ్స్, అవతార్, ఫైర్ అండ్ యాష్ సినిమా రివ్యూ. మీరు ఈ సినిమా చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ముఖ్యంగా ఆ కొత్త యాష్ పీపుల్ మీకు నచ్చారా లేదా అనేది చెప్పండి. ఇలాంటి నిజాయితీ గల రివ్యూల కోసం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.